अस्सलाम वालेकुम। खैरियत। आज हम एक తెలుగు में बोलने वाले व्लॉग ఓకే ఇప్పుడు మనము ఒక కవర్ తీస్తున్నాము టమాటాలు నిమ్మకాయలు తీసి मेरे वाला होता नहीं है बात करती తీసి మేము కోస్తున్నాము రాట్లేదే హలో, మేము ఇక్కడ నిమ్మకాయ బాగా పిండుకుంటున్నాము. దాంట్లో సీడ్స్ వస్తే ఏం కాదు కదా, ఏం కాదు. సీడ్స్ బాగా పిండుకొని మేము ఇక్కడ బాగా పిండుకోవాలి, కొంచెం కూడా ఉండకుండా. మీ దగ్గర అది కూడా ప్రెషర్ ఉంటుంది కదా, అది కూడా మీరు యూస్ చేయొచ్చు, ప్రెషర్ కూడా. అండ్ ఇక్కడ అన్నీ పోస్తున్నారు. ఏ స్పెషల్ బక్రీద్లో అంటే లెమన్ రైస్ అది చేస్తున్నాము. మా మామకి క్యారేజ్ లెమన్ రైస్ చేస్తున్నాము. ఇక్కడ అన్నీ ఒకేసారి కోసేసుకుతున్నారు మేము. అండ్ అన్నీ నీట్గా పిండేసి నాకు ఇక్కడ చెప్తుంటేనే నోరు ఊరుతుంది, అలా ఉంది నాకైతే. ఇక్కడ భిన్న మేము చేసేసుకుంటున్నాం అన్నీ నీట్గా స్పీడ్. ఇక్కడ అన్నీ పిండేసుకొని మీకు ఏదన్నా దెబ్బలు ఉంటే అది ప్రెషర్ యూజ్ చేయండి, లేకపోతే సిప్ అని వెళ్తుందాం కదా, దెబ్బ లోపల వెళ్తుంది, అందుకే ప్రెషర్ మార్. అండ్ ఇదంతా చేసేసుకొని ఇప్పుడు మేము ఏం చేసుకోవాలంటే ఇదేంటి చింతపండు फर्स्ट बघार डाल लेना, उस बघार क्या बोलते हैं, ఎలా ग्रीन चिलीज. గ్రీన్ చిల్లీస్ రెడ్ చిల్లీ చేసుకొని నీట్గా వేయించుకోవాలి. నాకు అసలుకే తెలుగు రాదు, మా ఇద్దరికి కొంచెం వచ్చా అనుకోండి. వేయించుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి, బ్రౌనీ షేడ్ రావాలి కొంచెం. అండ్ ఇక్కడ బ్రౌన్ వదిలేస్తారు కొంతసేపు, బ్రౌన్ షేడ్ రావాలి. దాని తర్వాత కరేపాకు ఉంది కదా, కరేపాకు కూడా వేసుకోవాలి. కరేపాకు వేసుకొని అట్టే ఉండాలి మనము. అండ్ ఇంకోసారి మిక్స్ చేసుకోవాలి, కొంతసేపు మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా వేయించుకొని మిక్స్ చేసుకోవాలి, బాగా మిక్స్. అండ్ పసుపు అందుకనా, పసుపు 2 స్పూన్లు 3 స్పూన్లు పసుపు వేసుకోవాలి మనము. దాని తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. ఇక్కడ కలుపుకుతున్నాం మనము. పసుపు 3 స్పూన్లు వేసేసి నీట్గా కలిపేయండి. ఇలా మేము అంతా లోపలికి వెళ్ళాలి, దాని లోపలికి లైక్ హరిమిర్చి లోపలికి ఆయిల్. అండ్ హింగ్ మనము 1 స్పూన్ అయినా వేసుకోవచ్చు, చిన్న 1 స్పూన్. దాని తర్వాత మిక్స్ చేసుకోవాలి మనము. హింగ్ లేకపోతే ఏం కాదు కదా, ఏం కాదు, హింగ్ లేకపోతే ఏమీ కాదు. దాని తర్వాత చింతపండు రసము మనము వేసుకోవాలి నీట్గా. ఆ వేస్ట్ అంతా బౌల్లోనే వేసి ఈ రసం ఒక్కటే, తెలుగు ఓన్లీ రసం, గుజ్జు ముస్లిం. చింతపండు రసము మిక్స్ చేసుకోవాలి నీట్గా. మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా కనిపిస్తుంది కలర్. ఇలా మీ దగ్గర గ్యాస్ లేకపోతే కూడా, గ్యాస్ కాదు సిలిండర్ లేకపోయినా కూడా బొగ్గు సరే, నాకేం తెలియదు, తెలుగు రాదు. ఇదేంటి నాకు తెలుగు రాదు. అండ్ చింతపండు రసం डाले, గుజ్జులాదాలి. చింతపండు నిమ్మకాయ రసము వేసేసాము. ఇది రెండోసారి వేసాము. రెండోసారి చింతపండు రసం వేసేసి నీట్గా మిక్స్ చేసుకున్నాం. నిమ్మకాయ రసము. దాని తర్వాత కల్లుప్పు 2 స్పూన్స్ 3 స్పూన్స్ కల్లుప్పు 3 స్పూన్స్ వేసుకున్న తర్వాత మిక్స్ కొంచెంసేపు అట్టే ఉండాలి. దాని తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము మీకు పల్లీలు ఉంటాయి కదా, పల్లీలు ఆయిల్లో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అవి పక్కన పెట్టుకొని ఇలా రెడ్ ఇలా వస్తుంది, ఎల్లో షేడ్
కొంచెం సేపు బాయిల్ చేసుకుని Yellow ఎక్కువ బాయిల్ shade. చేసుకోకూడదు ఎక్కువసేపు? ఎందుకంటే అది చేదుగా అయిపోద్ది దట్స్ వై ఇక్కడ నుంచి ఆపాను గైస్. అండ్ అన్నమే కదా, అన్నము దబ్రాలో వేసుకోవాలి, డేస్లో వేసుకోవాలి. ముస్లింలో డేస్ అంటారు. దీంట్లో వేసుకొని పల్లీలు వేయించుకున్నాం కదా, ముందే రసం ఇదంతా వేసేయాలి కదా. కొంచెం మేము ఈక్వల్గా వేసుకుంటున్నాము. అండ్ ఇవి అంతా నీట్గా ఇలా వేసుకోవాలి. మీరు కింద ఒక క్లాత్ అన్నా లేకపోతే ప్లేట్ అన్నా పెట్టుకోండి, మానట్టు మీకు కింద పడిపోతుంది అవును కదా, లైక్ ఇలా పడిపోతుంది కింద. మిక్స్ చేసుకోవాలి నీట్గా. ఆసుకుని దాంట్లో పెట్టమాకండి, మళ్ళీ మీకు యూజ్ కాదు. నీట్గా ఇలా కలుపుకోవాలి. అండ్ మీకు పులుపు భలే ఉంటుంది. దాన్ని మేము చెప్పిన టైప్లో చేశారనుకోండి. అండ్ ఇది ఉప్పు భలే ఉంటుంది. నాకు ఇది లెమన్ రైస్, ఐ విల్ లైక్ ఇట్. అండ్ టెలిఫోన్ అండ్ దీంట్లో కూడా వేసుకున్నాం. దబ్రాలో వేసుకున్నాం మేము. దబ్రాలో వేసుకొని నీట్గా కలుపుకుంటున్నాము. అది ఎలానో ఇది కూడా అలానే కలుపుకుంటున్నాము. ఇలా నీట్గా కలిపేసుకుంటున్నాము నీట్గా. దాని తర్వాత మళ్ళీ కొంచెం వేసుకొని కలుపుకుంటున్నాము. కొన్ని మిర్చీలు కూడా వేసుకుంటే టేస్ట్ వస్తుంది. గ్రీన్ చిల్లీ. ఇప్పుడు నేను వచ్చాను ఇక్కడ నేను వచ్చాను. అండ్ ఇది చూడండి బాలే ఉంది ఉప్పు అదంతా. ఇంకా నేను సూపర్ ఎన్నిసార్లు సూపర్ అన్నాను నేను. ఇక్కడైతే అంత బాగుంది. అండ్ లైక్ బాయ్, సబ్స్క్రైబ్, అల్లా హాఫీజ్.